సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సంక్రాంతికి మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళే గుడికే వెళ్తున్నాము. సో పూజకు కావాల్సిన మొత్తం సామాగ్రి తీసుకున్నాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి డాడీతో కలిసి వెళ్ళాలి. సో మొత్తం వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో చాలా చాలా బాగుంటుంది. అట్లా లైక్ ఫాలో అంతా చేసుకుండా మీరు లైక్ ఫాలో చేసుకుంటే ఫీలింగ్స్ వస్తుంది మాకు. సో గైస్, మనమైతే ఇంటి దగ్గరకు వచ్చేసాము. డాడీ ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్దాం అనమాట. గాయ్స్, మనమైతే గుడి దగ్గర రీచ్ అయిపోయాము. చూసుకోవచ్చు మీరు వెనకాల మొత్తము. మీరైతే చూసుకోవచ్చు, చాలా మంది వచ్చున్నారు మాకు ముందే. సో చూసుకున్నట్టయితే ఇదంతా గుడి దగ్గర ఉన్న ప్లేస్ అన్నమాట. ఈ షెడ్ లో అయితే ఫుడ్ చేసి ఇక్కడ వేస్తారు. ఇక్కడ వాటర్ అయితే వేస్ట్ గా పోతుంది. నేనైతే వెళ్ళి ఆఫ్ చేసేసాను. మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ గంపలు తెచ్చి గుడి చుట్టూ చుడుతున్నారు అనమాట. అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి మోసుకుంటూ వస్తారు గంపల్ని. ఆ గంపలో పొంగల్ చేయడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొచ్చి పొంగల్ చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. అండ్ అదే కాకుండా ఫుడ్ చేయడానికి కూడా కొన్ని తెస్తారనమాట సామాగ్రి. సో ఫుడ్ చేసిన తర్వాత అందరికి అన్నదానం అనేది చేస్తారనమాట. సో ఫుడ్ చేయడానికి వాటర్ మొత్తం ఇదే యూజ్ చేస్తారనమాట. సో మనకైతే ఇప్పుడు ఇక్కడ గుండు కొట్టుకుంటారు అనమాట. కొంతమంది గుండు కొట్టుకొని నీళ్లు పోసుకుంటారు. ఎక్కడ అంటే అక్కడ బావి ఉంది కదా అక్కడ. సో రండి వెళ్ళి చూపిస్తాం. చూసుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే ఈత కొడుతున్నారు, డై చేస్తున్నారు. ఈ వయసులో అసలు నేనైతే ఈత కొట్టేవాడినే కాదు. మీరైతే చూసుకోవచ్చు, రాకేష్ అయితే పోర్ట్రేట్ లో తీస్తున్నాడు. ఎందుకంటే అది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడానికి. పిల్లలు మొత్తం గజీతగా లాక్కున్నారు, బాగా కొడుతున్నారు ఈత. గజాల ట్రైనింగ్ తీసుకున్న గజ ఈతలు గజాల దగ్గర ట్రైనింగ్ తీసుకున్న గజ ఈతగాళ్ళు. కోనేరు పక్కనే మనకు శివలింగం కూడా ఉంటుంది. సో యాక్చువల్గా వచ్చేసి అక్కడ బాగా కనపడుతుంది కదా, అది ముందు సైడ్ నుంచి వచ్చేది. ఇప్పుడు మేము వచ్చి బ్యాక్ సైడ్ నుంచి. ఇంతకు ముందు ఆ దారి ఉండేది కాదు, ఈ మధ్య ఉంది, అంటే ఒక 3 years నుంచి. బట్ మెయిన్ దారి ఏదంటే ఫస్ట్ నుంచి ఇక్కడ ఇప్పుడు చూపించే కదా అది. మీకు కనపడుతుందో లేదో, అక్కడ కొంతమంది నడుచుకొని వస్తున్నారు దూరం నుండి. కాస్త జూమ్ చేయడానికి ట్రై చేస్తా. అది కొన్ని కనపడుతున్నారా? అంటే యాక్చువల్లీ ఇక్కడ రావడానికి ఒక 2-3 దారి ఉందన్నమాట. ఒకటి వచ్చేసి నడక దారి. ఇప్పుడు కొండ నుంచి వస్తున్నా కదా, ఇదిగోండి అక్కడ బ్యాక్ సైడ్ కనపడుతుంది కొండ. ఆ కొండ నుంచి నడుచుకు వస్తారు. అక్కడ లైక్ ఒక బండి ఉందన్నమాట. ఆ బండి ఏంటంటే ఎక్కువ వస్తుంది కదా, ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే రీసౌండ్ ఎక్కువ. సో ఆ బండి దగ్గర మాట్లాడితే ఎక్కువ వస్తుంది. సో ఆ బండిని ఎక్కువరా ఎక్కువనా. సో ఆ బండిని మన వాళ్ళు ఏమనేవారు అంటే అప్పట్లో మాట్లాడే బండి అనేవారు. సో ఇప్పుడు కూడా అదే అంటారు. బట్ అదేంటంటే మనకి ఎక్కువ రావడం వల్ల అలా అంటారనమాట. అంటే మనం మాట్లాడేది మనకి వినపడుతుంది కదా, సో ఎక్కువ వల్ల అలా అంటారు. సో ఇప్పుడైతే వస్తున్నారు. ఇంతకుముందు అయితే ఇక్కడ లైక్ కరడి అంటే బియర్స్ అవన్నీ ఉండేది, బట్ ఇప్పుడు లేవు. అవునరా, నిజంగా అదే అనేది. ఇప్పుడు ఏమున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు మనకు కనపడేది వచ్చేసి కొండ గొర్రెలు, అడవి ఆవులు, దున్నలు, సమ్ లైక్ చిన్న చిన్న జంతువులు కనపడుతుంది. బట్ లోపల అయితే ఎలిఫెంట్స్ ఉందన్నమాట. ఈ క్లిప్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో వాయిస్ ఇవ్వడానికి తీసుకుంటున్నాను అనమాట. సో అదే ఇక్కడ చూపిస్తున్నాం మీకు స్క్రీన్లో. ఇంత ముందు అయితే ఈ వేపమాన్ దగ్గర అంటే ఇక్కడ లేకపోతే అక్కడ బైక్స్ పార్క్ చేసేవారు. సో ఇంత దాకా వచ్చేది కాదు, బట్ అక్కడ ఉంది కదా, సో ఇక్కడైతే పార్క్ చేసేవారు. సో ఇంతకుముందు అయితే మనకు ఇక్కడ కరెంట్ సప్లై ఉండేది కాదు. ఈ మధ్యన ఇక్కడ కరెంట్ పోల్స్ కూడా వేశారు. అండ్ మీరు చూసుకున్నట్లయితే లైక్ అక్కడ ఆంజనేయ స్వామి గుడి పక్కన సోలార్ కూడా పెట్టారు. సో ఈ మధ్యన సోలార్ ఉందిరా, సోలార్ ప్యానెల్ పెట్టారు. సోలార్ ప్యానెల్ కూడా పెట్టారు. అండ్ ఈ మధ్యన చాలా డెవలప్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇంకొన్ని సంవత్సరాల్లో ఈ గుడి అనేది ఈ చుట్టుపక్కల గ్రామాలకి, చుట్టుపక్కల ఏరియాలకి పెద్ద పేరు అనేది వస్తుందని అనుకుంటున్నా. లైక్ చాలా డెవలప్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అడవి అంటేనే చాలామందికి ఇష్టపడతారు. అలాంటిది అడవిలో గుడి అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు, చాలా డెవలప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దేవుడు వచ్చేసి మనకు చాలా పవర్ఫుల్ అనమాట. ఏదైనా కోరుకుంటే మనము జరుగుతుంది. అంటే ఎలా కోరుకోవాలంటే దేవుడి దగ్గర నింపండు పెడతారు. సో ఆ నింపండు పెట్టిన తర్వాత మీ కోరికలు అనేది కోరుకుంటే లైక్ దేవుడు ఇవ్వాలనుకుంటే ఆ నింపండుని కింద పడేలా చేస్తారు. అంటే ముందుకు లేదు, ఇవ్వకూడదు అంటే నింపండు కింద పడదు. సో కింద పడిన తర్వాత వాళ్ళ కోరిక అనేది నెరవేరుతుంది అని అర్థము. సో ఇలా పూర్వకాలం నుండి వస్తున్న ఆచారము, ఒక నమ్మకం. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది ఈ స్పాట్ అయితే.
ఈ నీళ్ళు పోతా ఉంది, దీన్ని జౌక్ నీళ్ళు అంటారంట, మా తమ్ముడు చెప్పాడు. అక్కడ కొండల్లో మాట్లాడేది మొత్తం ఇక్కడ వినపడుతుంది, అంటే సౌండ్ ఉండదు కాబట్టి చూడి మా తమ్ముడు విజిల్ వేస్తున్నాడు. ఏరా నాకు రాదు, వాడికి వస్తుంది, ఏం చేస్తాం. నాకు వస్తుండే బట్ మర్చిపోయినాను, ఎప్పుడో చిన్నప్పుడు వేస్తున్నాను. ఇలాంటి గుంతలు మనకు చాలా కనపడతాయి, ఎందుకంటే ఇటు చుట్టుపక్కల మొత్తం అదే ఉంది. ఇంకా చూసుకోవచ్చు మీరు, లోటర్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్పాట్లో అయితే చిన్న సైజ్ బాహుబలి చేసేయచ్చు, అంటే కొండల్లో బాహుబలి ఎక్కుతాడు కదా అలా కాదు, నీళ్ళలో పరిగెత్తేది. సో అదైతే ఇక్కడ చిన్న సైజ్ బాహుబలి చేసేయచ్చు, మినీ బాహుబలి. సో ఇక్కడైతే రాకేష్ మళ్ళీ మనకి ఇన్స్టాగ్రామ్ కోసం ఒక క్లిప్ అనేది తీసుకుని అందులో వాయిస్ అనేది ఇస్తున్నాడు. ఈ బండల్ అనేది చాలా స్మూత్గా ఉంది, సో జారుతుంది, వాటర్ వెళ్ళి స్మూత్ అయిపోయింది అనమాట చెప్పొచ్చు అలా కూడా. ఒకసారి సౌండ్ చూద్దాము రండి. బాగానే ఉంది రాళ్ళ కింద కూడా సౌండ్ చూస్తాను. మనము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే ఆ లాస్ట్లో కొండ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్తామని ట్రై చేసాము. ఒక 70% రీచ్ అయ్యాం, కానీ ఆ తర్వాత వాన వచ్చేసింది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు డాడీ దగ్గర తిట్టు కూడా వచ్చింది, అంటే తిట్టాడు డాడీ. మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడ పామ్ పొర్ర అనేది ఉంది, అంటే అది స్కిన్ అనేది బయట తీసేసింది అప్పుడు. సో ఇలా వస్తుంది అనమాట. పూజ అనేది స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు, వెళ్ళి చూద్దాము. మనం ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాము. సో మంది ఏమంటే ఎప్పుడు కానీ వీడియోస్ తీసుకుంటూ ఉంటాము, అక్కడ జరగాల్సిన పూజ అనేది జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇప్పటివరకు మిస్ కాలేదు, కరెక్ట్ టైంకి వెళ్ళాము. ఇక్కడున్న దేవుడిని అబ్లేశ్వర స్వామి, నరసింహస్వామి, కదిరి నరసింహస్వామి అని పిలుస్తారు. అండ్ ఇక్కడ దేవుడు అయితే చాలా పవర్ఫుల్. అండ్ ఇంకోటి మా డాడీ కూడా ఈ దేవుడి వరం నుండి పుట్టాడు అనమాట. సో చాలా పవర్ఫుల్. సో అప్పుడే చెప్పా కదా, సోలార్ ప్యానెల్. ఇక్కడ ఏంటంటే చాక్లెట్స్ అనేది పైకి విసురుతారు. సో చిన్నపిల్లలందరూ వెళ్ళి చాక్లెట్ అనేది తీసుకొని తింటారు. ఇక్కడ మనకు దేవుడి దగ్గర నింపొండి పెట్టి ముక్కుంటారు, అప్పుడే చెప్పే కదా. సో అలా సో నింపొండి అనేది ముందుకు వచ్చిందంటే మీ కోరిక నెరవేరుతుంది అని అర్థం. సో పూజ అన్నీ అయిపోయింది. సో మనం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. సో టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఇంకొకటి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.